ఇప్పుడు మనం చూస్తున్న ట్రైన్ వచ్చి విశాఖపట్నం తిరుపతి ఒకప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్. సో ఈ తిరుపతి వరకు వెళ్ళే ఈ ట్రైన్ని కడప వరకు పెంచారు. కడప నుంచి మళ్ళీ ఈ ట్రైన్ని గుంతకల్ వరకు కూడా పెంచారు. ఎందుకు పెంచారంటే కడపలో ఈ ట్రైన్కి వాటర్ ఫిల్లింగ్ లేక గుంతకల్ వెళ్ళేది ఈ ట్రైన్ వాటర్ ఫిల్లింగ్కి. సో ఇంకా ఆ టైము కలిసి వస్తుందని ఈ ట్రైన్ని గుంతకల్ వరకు కూడా పెంచడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియో మనం చూస్తున్నాం. ఈ ట్రైన్ని ద్వారపూడి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 కెట్టారు. మెయిల్ వస్తుంది, చూద్దాం. ఈ వీడియోకి 100 లైక్స్ 100 సబ్స్క్రైబ్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సారీ, ఇప్పుడు వెళ్ళిన ట్రైన్ వచ్చి ప్రశాంతి ఎక్స్ప్రెస్. అది లేట్ అయింది. సో ప్రశాంతి ఎక్స్ప్రెస్కి తిరుమల ఎక్స్ప్రెస్ని సైడ్ పెట్టాడు. సో నెక్స్ట్ ఇంకో ట్రైన్కి ఏమైనా పెడతాడా లేకపోతే తిరుమల ఎక్స్ప్రెస్ వదిలేస్తాడా అన్న విషయాన్ని మనం చూద్దాం. ఈ తిరుమల కోసం మాట్లాడుకుంటే ఒకప్పుడు చాలామంది తిరుపతి వెళ్ళాలంటే ఈ తిరుమలనే యూజ్ చేసేవారు. సో చాలా అవైలబుల్గా ఉండేది. సో ఇప్పుడు ఈ ట్రైన్ని కడప నుంచి గుంతకల్ వరకు పెంచడం వల్ల సీటు అవైలబిలిటీ తగ్గిపోద్ది. ఎందుకంటే తిరుపతి వెళ్ళే వారికి సీటు అన్నది చాలా తగ్గిపోతాయి. సో వేకెన్సీ తగ్గిపోద్ది. ట్రైన్ ఎక్స్చేంజ్ అయ్యకొలది జనరల్ కోచెస్లో కూడా జనాలు పెరిగిపోతారు. తిరుపతి వరకు అంటే ఒక అవైలబిలిటీ వేరు, తిరుపతి నుంచి పైకి వెళ్తే ఇంకా అవైలబిలిటీ తగ్గిపోతుంది కదండి. సో తిరుమలని 2 ట్రైన్స్కి క్రాసింగ్ పెట్టాడు. మొదట మనం భువనేశ్వర్ బెంగళూరు ప్రశాంతి చూసాం. ఇప్పుడు మరో ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ ఏంటన్నది చూద్దాం. ఐసీఎఫ్ కోచెస్తో ట్రైను. పొద్దున్న 5:30కి వెళ్ళవలసిన షిరిడి ఎక్స్ప్రెస్ సాయంత్రం 5:30కి వెళ్ళింది. ఇప్పుడే క్రాస్ చేసింది ట్రైన్ అది. సో చాలా లేటు. ప్రశాంతికి షిరిడి ఎక్స్ప్రెస్కి పెట్టిన తర్వాత తిరుమల ఎక్స్ప్రెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా Thank you for watching my video. Please subscribe and share and like.
బాయ్ బాయ్ తిరుమల ఎక్స్ప్రెస్.